హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మాటలు చెప్పే వ్యక్తి కాదు. చేతల్లో చూపించే వ్యక్తే. 100 రోజులు కావాలి అని చెప్పి పిఠాపురం ప్రజల్ని అభ్యర్థించారాయన. ఒక సమస్య కోసం ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసిన దేశంలో ఏకైక నాయకుడాయన. పిఠాపురం అనే నియోజకవర్గాన్ని ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గంగా పరిచయం చేస్తున్నటువంటి నాయకుడు. అంటే ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యలకే కాదు, అన్నిటికీ కూడా ఆయన ఒక పరిష్కారం చూపిస్తున్నారనే చెప్పాలి. ఏదో సినిమాల్లో చెప్తాం నార్మల్‌గా ఏదో 'మహర్షి' సినిమానో లేదంటే ఇంకొక సినిమాలో ఊరి మొత్తాన్ని దత్తత తీసుకున్నాను. మొత్తం నేను చూసుకోవాలి. అందరి బాధ్యత నాదే అని చెప్తారు చూసారా? అది మాటల్లో, సినిమాల్లో మాత్రమే చూసాం. కానీ చేతల్లో పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో చూస్తాం. అంతా అంటే వీళ్ళని అని కాదు. మొత్తం అందరినీ కూడా పిఠాపురం ప్రజల ప్రతి ఒక్కళ్ళని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకున్నారు. అంతే. అది సమస్య ఉందా? అభివృద్ధి ఉందా? ఇంకొకటి ఏదైనా ఉందా? ఎటువంటి ఇష్యూ అయినా కానివ్వండి. ఆయనదే బాధ్యత. అందుకనే ఆయన భుజానకెత్తుకుని మోస్తున్నటువంటి అనేక సమస్యలే ఆయనకి వలయంగా కనిపించాయి. ఆయన గెలిచేశారు. ఇంకేముందిలే అంతకన్నా ఇంకేం చేసేస్తారులే అనుకున్నారేమో కానీ, అక్కడ సమస్యల సుడిగుండంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. అనేక సమస్యలు. అవి కొన్ని దశాబ్దాలుగా, దాదాపు కొన్ని వందల సంవత్సరాలుగా ఉండేటువంటి సమస్యలకి పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ, 5 ఏళ్లలోనే పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చేశారు. ఆ మాట నిలబెట్టుకోవాలంటే చాలా కష్టం. 100 రోజులు టైం అడిగారు. ఆ 100 రోజులలో ఏమేం చేశాను అని చెప్పి క్లియర్‌గా ఇదిగో అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసేయొచ్చు. కానీ అలా కాదు. ఆయన మళ్ళీ ఎవరికైతే ఆ సమస్య గురించి మాటిచ్చారో వాళ్ళనే మళ్ళీ డిప్యూటీ సీఎం ఆఫీస్‌లో కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ ఇదిగోండి ఇప్పటికి మీకు 100 రోజులు నేను టైం అడిగాను. 50 రోజులు దగ్గరగా వచ్చింది. ఇదిగో ఈ సమస్యకి ఇంత పరిష్కారం ఇంతవరకు వచ్చింది. ఈ సమస్యకి ఇంతవరకు ఇలా చేద్దాం అనుకుంటున్నాను. దీని గురించి ఇలా ఉంది. ఉప్పాడ తీర ప్రాంత కోతకి సమస్యకి సంబంధించి నేను ఢిల్లీ వెళ్తున్నాను. నన్ను రమ్మన్నారు. అంటే 320,00,00,000 దగ్గర దగ్గర ఖర్చవుద్దన్నాను. దాని గురించి కొంచెం డిస్కషన్స్ జరుగుతున్నాయి. వాళ్ళు 200 అంటున్నారు. మేము 350 అంటున్నాం. ఇట్లా కొంచెం డిస్కషన్స్ జరుగుతున్నాయి. మిగతాది మన ప్రభుత్వం పెట్టుకోవాలా? ఎవరు పెట్టుకోవాలి? ఏ రకంగా దేని నుంచి ఆ డబ్బుల్ని అడ్జస్ట్ చేయాలనే దాని మీద చాలా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మీరు చెప్పినటువంటి సమస్యలకు కాలుష్యం గురించి కావచ్చు, ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి కావచ్చు, ఉప్పాడ రోడ్ల గురించి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇవన్నిటి కాకుండా నేను పూర్తిగా మీకొక శాశ్వత పరిష్కారాన్ని ఈ 5 ఏళ్లలోనే చూస్తా. ఇంతేకాదు మీ యువత బాధ్యత కూడా నాదే ఆయన భుజాన వేసుకొని మాటిచ్చారు. దానికి ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. దాదాపు ఒక 60 మందితో కూడినటువంటి యువతని తమిళనాడు, కేరళ పంపించి ఒక అధ్యయనం చేయడానికి అక్కడ పంపించారు. అదొక్కసారి మీకు చదివి వినిపిస్తాను. వినండి ఇక్కడ. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న సముద్ర ఉత్పత్తుల ద్వారా అదనపు ఆదాయ మార్గాలను, విధానాలను పరిశీలించేందుకు ఉప్పాడ నుంచి 60 మంది మత్స్యకారులతో ప్రత్యేక బృందాన్ని పంపించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈ బృందం అక్కడే నాచు మొక్కల పెంపకం, అలాగే క్రేజ్ కల్చర్‌కి, అలాగే ఇతర ఆధునిక మత్స్య అభివృద్ధికి సంబంధించినటువంటి పద్ధతులపై అధ్యయనం చేసి వాళ్ళు రావాలనుకుంటున్నారట. ఆ తర్వాత అంటే సెల్ఫ్‌గా వాళ్ళు నిలబడేటువంటి తత్వాన్ని ప్రభుత్వం మీదో, ప్రభుత్వ పథకాల మీదో, లేదంటే ఇంకొక జాబ్ మీదో ఎక్కడికో వెళ్లి పనిచేసేటువంటి అవకాశం కాకుండా, అక్కడే ఉంటూ వాళ్ళొక సెల్ఫ్‌గానే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాన్ని, అది కూడా వాళ్ళ వృత్తిలోనే చేసేటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కోసం చాలా అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టి పంపిస్తున్నారని చెప్పాలి. ఇది ఏ నాయకుడైనా చేశారా? ఏదోలే వచ్చిందా, వరదలో కొట్టుకుపోయిందా, లేదా తుఫాన్‌లో అప్పుడు వచ్చినట్టు కోతలో కొట్టుకుపోయింది ఇంకో 10,000 తీసుకో. లేదంటే ఇంకొక ఇదిగో 20,000 తీసుకో. అక్కడికెళ్ళి ఒక గుడిసేసుకో అని చెప్పినటువంటి వ్యక్తిలా ఉన్నారు. కానీ ఆ సమస్యకే శాశ్వత పరిష్కారం చెప్పేటువంటి వ్యక్తి. అంటే సినిమాల్లో అంటారు కదా! సమస్య వస్తే ఆ సమస్యకి పిండం పెట్టే రకం పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి పిఠాపురానికి దొరకటం, రాష్ట్రానికి దొరకటం ఎంత అద్భుతమో ఆలోచించండి. ఒక్క పిఠాపురాన్ని ఆయన ఇలా అన్ని వైపులా ఆయనకి మొన్న ఏదో ఒక సమస్య గురించి మాట్లాడుతూ అంటే నాకేదన్నా చెప్తే నేను డెఫినిట్‌గా చేస్తా. నాకు తెలియకపోతే తెలుసుకుంటా. కాకపోతే ఏదో నేను రావటం వల్లే ఇక్కడ ఆ సమస్యొచ్చేసిందన్నట్టుగా అసలే అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నట్టుగా ఆయన చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఆయన మీద రుద్దేయాలని, కులం ముద్రేయాలని, ప్రాంతం ముద్రేయాలని, మతం ముద్రేయాలని, విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు ఆయన నియోజకవర్గంలో.
ఇలాంటివి చేసినా కూడా అవన్నిటిని పక్కకు పెట్టి జాగ్రత్తగా అక్కడ ఉండేటువంటి ప్రజల్ని కాపాడుకుంటూ నియోజకవర్గ అభివృద్ధిలో ఎక్కడా కూడా తక్కువ కాకుండా నిజంగా చెప్తున్నాను కదా! అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి ఎంత ఫాస్ట్‌గా ఎంత డెవలప్ అయ్యి ఒక రేంజ్‌లో కనిపిస్తదో, అదే రేంజ్‌లో పిఠాపురం గూడా కనిపిస్తది. దేశానికి కాదు, ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గం అంటే ఏంటో పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తారు. అంటే ఒక ఎమ్మెల్యే ఇంత చెయ్యొచ్చా? ఒక మంత్రి ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధి తన నియోజకవర్గానికి చెయ్యొచ్చా? అనేటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు చూపించబోతున్నారు ఈసారి. ఈ 5 ఏళ్లలో మీరు ఊహించరు పిఠాపురం అంటే అసలా ఈ దేశంలో ఒక గొప్ప నియోజకవర్గంగా ఆయన డెఫినిట్‌గా అవార్డ్ తీసుకునేటువంటి పరిస్థితి ఆయనకొస్తది. అందులో ఎటువంటి సందేహం లేదు. చూడండి.